ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగే గొడవను అందరికీ మైకెట్టి తెలియజేయడమే మా యొక్క ప్రత్యేకత. ఇక్కడ అన్ని పంచాయతీలు సెటిల్మెంట్ చేయబడి ప్రేమించిన వాడి కోసం అన్ని వదిలేసి సమాజంతో పోరాడింది. ఎవరి కోసం అయితే అన్ని వదిలేసిందో అతనే మోసం చేస్తే ఆవిడేం చేసింది, అసలేం జరిగింది అనేది ఈ వారం మన ఎపిసోడ్. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఇప్పుడు సువర్ణ కుటుంబాన్ని పిలుద్దాం మనం. రండి సువర్ణ కుటుంబం వాళ్ళు రండి. మీ సమస్య ఏదైనా ధైర్యంగా చెప్పండి అమ్మ. మీకు ఇలాంటి సమస్య ఉన్నా సలహా ఇవ్వడానికి సహకరిస్తున్నటువంటి మన సురేష్ గారు కూడా ఉన్నారు, మీకు సలహా కూడా ఇస్తారు. ఓకేనా? భయపడకండి, ధైర్యంగా చెప్పండి. ఓకేనా? నమస్కారం అమ్మ. మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత బాధలో ఉన్నారో. మీరు ఏం భయపడకండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మిమ్మల్ని ఆదుకోవడానికి మీ వెంట చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మాత్రం దాని గురించి ఏం ఆలోచించకండి. మీకు ఏ బాధ ఉందో ఆ బాధను మాతోటి పంచుకోండి. చెప్తాను సార్, అంతా చెప్తాను. మా అమ్మ నాన్న నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. కాలేజీ, ఇల్లు ఇవి రెండే నా ప్రపంచం. అలాంటిది ఒకరోజు నేను కాలేజీ నుండి వస్తుంటే ఊరిన వర్షం ఉరుములు తర్వాత ఏమైందో చెప్పు. అలా వర్షంలో నడుస్తున్న నా పైన హఠాత్తుగా గొడుగు వచ్చింది. ఎవరా అని చూశాను, ఆయన గారు కనిపించారు. థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను పరీక్ష రాస్తున్నాను, మధ్యలో పెన్ అయిపోయింది. ఆయన గారు తెచ్చిచ్చారు. థ్యాంక్స్ అని చెప్పాను. మళ్ళీ అప్పుడే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను. నేను ఓకే అని చెప్పాను. ఇంత అందమైన జీవితాన్ని గడుపుతున్న మీరు ఇక్కడ అసలు ఎలా వచ్చారు? యాజ్ ఏ సైకాలజీ ప్రకారం మీరు ఇక్కడికి రావాల్సిన వారు కాదే. మీ హార్మోన్లో ఏదో ఎఫెక్ట్ అయిపోయి మీ జీవితంలో ఏదో డిఫెక్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సాఫ్ట్గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంతని వదిలేసి వచ్చాను సార్. నా బతికిట్లా హార్డ్వేర్ అయిపోతే అస్సలు అనుకోలేదు సార్. పెళ్లికి ముందు నన్ను పొగడానికి క్షణం లేదు సార్. పెళ్లి తర్వాత నన్ను తిట్టని క్షణం కూడా లేదు సార్. నీ బాధ అంతా విన్నానమ్మా, నా గుండె తరుక్కుపోతుంది. అలాగే ఆయనను కూడా పిలుద్దాం. ఆయన కూడా పిలిచి వీటితో అడుగుదాం. ఏమంటే నాగేంద్ర రాండే. ఏంటయ్యా అంత మంచి అమ్మాయిని అసలు నీకు ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది? నాలుగు గోడల మధ్యలో అసలు మంచిగా ఉండాల్సిన మీరు ఇలా 10 మంది కూడా బయటపడడం అవసరం. అసలు ఎందుకు వచ్చారు మీరు? అసలు ఆమె బాధ వింటుంటే నాకైతే బాధ అనిపిస్తుంది. అసలు నీ బాధని అసలు నువ్వు ఎందుకు ఆమె తిడుతున్నావు అసలు నాకు అర్థమైతలేదు. అలా అవసరం తీరాక ఎలా వదిలేస్తారు మీరు? అదే మన గొడుగు అనుకుంటున్నారా, పెన్ను అనుకున్నారా? గొడుగు పెన్ను పైన కొనుక్కోవచ్చండి, కానీ భార్య పోతే ఎక్కడికి వెళ్తారు? ఏమన్నా కొంచెమన్నా ఆలోచించారా? సార్ అంతా అబద్ధం సార్. పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలని నా ఎమ్మటి పడింది సార్. మా ఇంటి వాళ్ళకి ఇష్టం లేకున్నా నేను మా ఇంటికి కోడలు తీసుకపోయినా సార్. నేను నీ ఏంట పడతాను? నా ఎమ్మటి 10 సార్లు తిరిగితే నీ పెళ్లి సార్. నేను వాళ్ళ ఇంటి కోడల్ని కాదు సార్, పని మనిషిని. ఎట్లా చూస్తారో తెలుసా సార్ నన్ను? ఎంత బద్ధకం అంటే వాళ్ళందరికీ తిన్న గిన్నెలు కూడా తీయరు తెలుసా సార్. రోజుకు 3 జతలు ఇస్తారు సార్. ఎవరు ఉతకాలి సార్ ఆ బట్టలన్నీ? ఎట్లా అంటే ఒక ఎంత ఘోరంగా చూస్తున్నారు సార్. ఎంత బాధ అవుతుందంటే అనుభవిస్తున్నా నాకు తెలుసు సార్ ఆ బాధ. ఎందుకే అట్లా వద్దాడుతున్నావు? మా అమ్మ నిన్ను సొంత కూతురు లెక్క చూసుకోలేదా? అలాంటిది ఇప్పుడు మా పైన నిందలేస్తున్నావు నువ్వు. అవును చూస్తుంది, కూతురు తినేమన్నా జిలేబీ గిన్నెలు ఇస్తుంది, నాకేమో బకెట్ బట్టలు పెడతా ఉతుకోమని. ఏమన్నా అంటే నా బిడ్డ చిన్నపిల్ల అంటది. నేనేమన్నా ముసలిదానా సార్? చెప్పండి మీరే. ఏమయ్యా కలిసి ఉంటే అంత ఇబ్బంది పడే బదులు వేరుగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇన్ని ఇబ్బందులు? నాకు అర్థం కాక. సార్ మా వాళ్ళని వదిలి నేను ఉండలేను సార్. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి పెద్ద చేసేది సార్. వాళ్ళని వదిలి రమ్మంటే నేను ఎట్లా సార్? అసలు నువ్వు పెన్ ఎందుకు చేస్తున్నావు? నీ బాధలు ఎందుకు వస్తున్నావు? బేసిక్ గా వీళ్ళిద్దరు మంచి వాళ్ళే, కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలే వీరిద్దరి మధ్యన ఇబ్బంది పెడుతున్నాయి. భర్తకు భార్య అంటే ఇష్టం, భార్యకు భర్త అంటే ఇష్టం, కానీ వీరిద్దరి మధ్య వేరే వాళ్ళ వల్ల గొడవలు వస్తున్నాయి. కానీ స్వతహాగా వీరంతా వీరు ఏం గొడవలు అనేవి రావడం లేదు. బాబు నువ్వు చెప్పమ్మా, మీ బావ ఎలాంటి వాడు? అలా నీతో ఎలా ఉంటాడు? అసలు ప్రవర్తన ఎలా ఉంటది? అసలు ఎలాంటి వాడు నువ్వు చెప్పు నీ మాటల్లో. ఏమో సార్, ఆయన ఎప్పుడు ఏ మూడ్లు ఉంటాడో ఆయనకే తెలియదు. ఒకసారి నవ్వుతాడు, ఒకసారి సీరియస్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటనే అంటాడు సార్. ఆయన ఇంటికి పోతే మాట్లాడాడు, ఎప్పుడు సైలెంట్ గా కూర్చుంటాడు. ఇంకా బెదిరిస్తున్నావా? నువ్వు మీ అక్క పెట్టే బాధ నాకు జీవితం మీదనే విరక్తి కొడుతుంది. మీ అమ్మగారి ఇంటికి ఒక 10,000 తీసుకురావా అంటే అమ్మ వాళ్ళ కాడెక్కడు అని అంటది. మీ ఇండ్ల దావత్ అయితే ఒక రోజు ముందే పోతుంది, మా ఇండ్ల దావత్ అయితే తలకైన వస్తుంది, జ్వరం వస్తుంది, అప్పుడే వంతది. కానీ మా వాళ్ళకి ఏం కావాలో ఆమె తెచ్చేది, మీ వాళ్ళకి ఏమంటే అవి తీసుకొని పోతుంది. ఏమా తప్పు కదా? కుటుంబం అన్నాక అందరినీ కలుపుకొని పోవాలి. మీరు బాగుండాలి, అలాగే తన కుటుంబం కూడా బాగుండాలి. అందరినీ కలుపుకొని పోతేనే మంచిగా ఉంటుంది అమ్మ కుటుంబం. కుటుంబం అంటేనే కలిసిపోవడం.
నీకో బాబాయ్లా నీకో మామలా నీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నానమ్మా. మీరు ఇప్పటి నుంచి కలుసుకొని ఉండండమ్మా, మంచిగా ఉండండి, జీవితాన్ని హ్యాపీగా గడపండి. అంతేగాని గొడవల వల్ల ఈ 10 మంది మధ్యలోకి రావడం వల్ల మీకు పోయేది ఏం లేదు. సార్ అది ఎందుకంటే సార్ మేము అంటేనే నచ్చదు, మమ్మల్ని మొత్తం పురుగులను చూసినట్టు చూస్తారు సార్. మొత్తం మేము అంటే కేరే చేస్తారు ఆమె మమ్మల్ని. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇన్ని మాటలు వస్తానంటే పురుగు లేక చూస్తానంటే ఇదే నేను సార్. అట్లా చూడడానికి కోసమే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అమ్మ నాన్నని వదిలేసి వచ్చాను సార్. అలా ఎలా మాట్లాడతారు సార్? చెప్పండి సార్. మీరన్నా మిమ్మల్ని అలా అంటుందంటే మీ వెనకాల ఇంకెట్లా అంటారు సార్? నన్ను టార్చర్ చేశారు సార్. నేను ఎట్లా ఎవరితో చెప్పుకోవాలి సార్ నా బాధ? నేను చుక్క చూపిస్తున్నాడు సార్ నాకు పట్టపగటి. నేను ఉన్నాను సార్, అస్సలు ఉన్నానంటే ఉన్నాను సార్. నాకు విడాకులు ఇప్పించండి సార్, నేను వెళ్ళిపోతా సార్. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత? ఏం నన్ను బెదిరిస్తున్నావా? వెళ్ళిపో. పోతుంది దిక్కులేక ఎవరు లేటుడా. మాకే విడాకులు ఇప్పించారు. మా అక్కనే మా పిల్లాన్ని మంచిగా చూసుకుంటాం, పూల పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు? విడాకులు అంటే మావిడాకులు అనుకుంటావా? ఇలా వెళ్ళి అలా తేవడానికి ఏదో అక్క కోపంలో ఉంది, ఏదో సర్ది చెప్పి బావ దగ్గర పంపించాలి. నీకు పెళ్ళైందా? లేదు. అసలు అయితే ఏం మాట్లాడుతున్నావు? నా కోసం 10 మంది లైన్లు రాడు. అబ్బో నువ్వు లైన్ లా. అసలు పెళ్లి అంటే సంవత్సరం అంటే తెలియదు. మీ భార్య భర్తలు కలిపి ఇంత దూరం పెట్టి వచ్చినా నువ్వు? మా అక్కకి ఏమన్నా ఒక్కొక్కరికి ఇత్తడు అవుతుంది. యాజ్ ఏ సైకాలజీ ప్రకారం నా పెళ్లికి ఈ పంచాయతీకి ఏం సంబంధం అనే విషయం నాకు ఏం అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేను గమనించింది ఏంటంటే మీ మాటను నాకు సవ్యంగా ఇవ్వండి. మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నారంటే అతన్ని ఇంత బాధిస్తున్నారనే విషయం నాకు ఏం అర్థం కావట్లేదు. అబ్బే మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు. మేమేం చేసినా మీ ఇద్దరు కలవడం కోసం చేస్తామమ్మా. మీ ఇద్దరి జీవితం సుఖంగా ఉండాలని చేస్తున్నాం, అంతేగాని దీనివల్ల మాకేం రాదు, ఏం పోదు. అలాగే మీకు కొడుకు అంటూ ఉన్నాడు కదా, వాడిని పిలుద్దాం, వాడి బాధ కూడా అర్థం చేసుకుందాం. వాని బాధ కూడా కొంచెం విని మీరు వాడిని చూసానా మీరిద్దరు కలవాలని నేను కోరుకుంటున్నా. ఆ బండిని పిలండి అమ్మా. బండి, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నాకు మీ అమ్మ నాన్న విడిపోదామంటారు బంటి. మరి నువ్వేమనుకుంటున్నావు? మరి నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటావా లేకపోతే మీ నాన్న దగ్గర ఉంటావు? ఎవరి దగ్గర ఉంటావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? సార్ నాకు మా అమ్మ మా నాన్న ఇద్దరు కావాలి సార్. వాళ్ళిద్దరు లేకపోతే నేను బతకలేను సార్. ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి. సైకాలజీ ప్రకారం మీ ఇద్దరికి ఏమైనా తెలివి ఉందారా? నాకు పెళ్లి గాని నాకే వారు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. పెళ్ళైనా మీకెలా ఉండాలి? అబ్బే ఇది అస్సలు బాగాలేదు. ఏమైనా సాయి ప్రకాష్, ఇలాంటి కేసులు నా దగ్గర పట్టరాకయ్యా. ఏదైతే ఇంకా పిల్లల ముఖం చూసి ఒక్కసారి కలిసి ఉండక్క. భార్య భర్తల సంబంధం అనేది పాలు నీళ్ళ లెక్క. మీరిద్దరు కలిసి ఉంటేనే జీవితం అనేది చాలా అందంగా ఉంటది. మీకోసం కాకపోయినా మీకు మీ రక్తం పంచుకోబెట్టిన వీడి కోసం మారండి. మీ ఇద్దరు ఇంకా చాలా అందంగా ఉండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటాను. సైకాలజీ ప్రకారం మీ ఇద్దరు కలవడమే మంచిదిరా. అలా అయితేనే ఫ్యూచర్ లో ఏ ఇబ్బందులు రావు. మీకు అర్థం అవుతుందా? నాగేంద్ర, మీరు కూడా మీ చెయ్యండి. మీరు ఇలాగే అందరూ మీ జీవితం ఇలానే సుఖ సంతోషాలతో ఉండాలనిపించి మనస్ఫూర్తిగా మా టీం అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి అయినా మంచిగా గడపండి, హ్యాపీగా ఉండండి, ఇలాంటి గొడవలు పెట్టుకోకండి దయచేసి ప్లీజ్. మీరేమని చెప్తారా సురేష్? మనమే చెప్తా వీళ్ళకి, వాళ్ళు విచ్చిపోయారు ఉదర్లరు. ఓకే బండి జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్తగా ఒక గెటప్ తో వచ్చాం. మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏదైతే ఉందో ఎవరి మనోభావాలు దెబ్బతీస్తానికి మేము తీయలేదు, జస్ట్ ఒక ఫన్ టైప్లోనే తీసినాం. సో ఇలాంటి వీడియోలు మీరు ఆదరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో దీన్ని కనుక మీరు బాగా కనుక ఆదరిస్తే సో దీనికి పార్ట్ 2 కూడా తీయడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. బెల్ బటన్ కంపల్సరీ నొక్కండి.